అందమైన ఈగల్. మన బ్లేడర్స్ అందరూ కూడా అదరగొట్టేలా ఆడుతున్నారు. ఒకే ఒక బ్లేడర్ మాత్రమే ఫైనల్ కి చేరుకోగలరు. ఓపెనింగ్ సెరమనీలో పాల్గొనడానికి ప్రతి బ్లేడర్ కి ఖచ్చితంగా 50,000 పాయింట్స్ అవసరం. ఆ పోటీకి వెళ్ళిన తర్వాత ఆ నేషన్ వైడ్ ఛాంపియన్ ఎవరనేది తెలుస్తుంది. త్వరగా బ్లేడర్స్ మీ పాయింట్స్ ని కలెక్ట్ చేసుకోండి. మీకోసం స్టేడియం వెయిట్ చేస్తోంది. ఎంత పవర్ఫుల్ అటాక్! ఈయన చాలా తీవ్రంగా ఆడుతున్నారు. అటు చూడండి, బుల్ చాలా ఫోర్స్ గా ఉన్నారు. ఈయన ఫోర్స్ గా ఉండే రిజల్ట్ ఎలా ఉంటుందో మనకి తెలుసు. కానీ ఆపరెంట్ ఉండే ఫోర్స్ చూస్తే బుల్లుని బయటికి పంపించేలా ఉంది. నేను వస్తాను కియోయా. బ్యాటిల్ బ్లేడర్స్ లో నేను నా స్థానాన్ని వదులుకోను. నువ్వు నన్ను నమ్మొచ్చు. అంత త్వరగా నేను ఈ పోటీని వదులుకోను. తెలుసుకుందాం. బౌల్ పట్టు వదలకుండా ఆడుతున్నారు. ఆయన పోరాడుతూనే ఉన్నారు. డార్క్ బుల్ రెడ్ హార్న్ అప్పర్ కట్. మ్యాచ్ పూర్తయిన మిత్రులారా, ఈ పోటీ విన్నర్ మ్యాన్ కే. నేను సాధించాను కియోయా. వీళ్ళిద్దరు పోటీ ఇప్పుడు అంతం కాబోతోంది. వాళ్ళ స్ట్రైక్స్ అన్నిటిని కూడా ఏదో రకంగా ఉపయోగించారు. సాజిటేరియో కొంచెం ఇబ్బంది పడుతున్నట్టుంది. ఇంకా కాసేపు అక్కడే ఉండు సజిటేరియో. ముఖాముఖిగా పోటీ పడబోతున్నారు. ఆలోపే అలా అనకండి. జింగాతో పోటీ పడకుండా నేను ఓడిపోను. అప్పటి వరకు అందరితోనూ నేను గెలుస్తాను. ఈ బ్యాటిల్ కూడా కలిసి చెప్తున్నాను. సజిటేరియో ఫ్లేమ్ క్లా. ఈ పోటీలో గెలిచింది the one and only మన కేంటా. నేనే. అద్భుతం! ఎంత చక్కగా రెండు బ్లేడ్స్ డాన్స్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ కావాల్సింది డాన్స్ కాదు, ఫైట్. అక్వేరియో ఓడిపోయింది అనుకుంటాను. ఈలోపే నిర్ణయం తీసుకుంటే ఎలా? ఓ, అటు చూడండి, అది ఎగురుతూ పోటీ పడుతోంది. అక్వేరియో గమనించాల్సిన విషయం, మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరుగుతోంది కదా. సరిగ్గా చెప్పావు. బే బ్యాటిల్ అంటేనే బ్రహ్మాండం కదా. నిజమైన ఆట ఇప్పుడే మొదలవబోతోంది. గో అక్వేరియో! అక్వేరియో ఇన్ఫినిటీ అసాల్ట్! అందరూ చప్పట్లు కొట్టి సెలబ్రేట్ చేసుకోండి. ఎందుకంటే ఈ మ్యాచ్ చివరికి వచ్చేసింది. పోటీలో గెలిచింది ఈ కారు. నేను బ్యాటిల్ బ్లేడ్ ఛాంపియన్షిప్ లో పాల్గొని ఈ ప్రపంచంలోని గొప్ప బ్లేడర్ అవుతాను. ఆయన దాడి చాలా ఆక్రోషంగా ఉంది. ఇలా ఓడిపోవడానికి ఆయన ముందే ఒప్పుకుని ఉండొచ్చు. అటాక్ కి చోటు ఇవ్వకుండా ఆయన బ్లేడ్ పోరాడుతూనే ఉంది. నువ్వు ఎక్కడికి పారిపోలేవు. తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుందా? అందుకు అవకాశమే లేదు. వెనకాల ఎలా వస్తుందో చూడండి. కింగ్ లయన్ టారింగ్ బ్లాస్ట్. అసలు ఊహించలేదు ఈ మూవ్. ఇది చాలా భయంకరంగా ఉంటుంది. స్టేడియం నుంచి బయటకు వచ్చింది. దాడి చేయకుండా గెలిచింది ఎవరంటే దాడిలో భయంకరమైన పవర్ చూపించిన కియాయో. త్వరలో బ్యాటిల్ బ్లేడర్స్ నా పేరు చెప్పి పిలుస్తారు. చూస్తూ ఉండండి. 3, 2, 1 చిత్తడి చేసేయ్. సిద్ధంగా ఉన్నారా? పెగసస్ స్టార్ బ్లాస్ట్ అటాక్. ఇందులో గెలిచింది మన పెగసస్, అలాగే జింగా. సరే, ఇప్పుడు బ్యాటిల్ బ్లేడర్స్ లో పాల్గొనబోతున్న పోటీదారులు అందరూ కూడా మీ చేతులు పైకెత్తి అందరూ ఒకేసారి చెప్పండి.
అందరూ బెస్ట్ గా చేయాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా నా సపోర్ట్ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఓకే, ఒక పోటీలో గెలిచాం, ఇంకా చాలా ఉన్నాయి. ఇలాగే నువ్వు చివరి దాకా పోటీ పడాలనుకుంటున్నాను. బ్యాటిల్ బ్లేడర్స్కి వెళ్ళడానికి మనకి ఇంకా చాలా పాయింట్స్ కావాలి. రయ్యుగాని అడ్డుకొని డార్క్ నెబ్యులా ఆర్గనైజేషన్ ప్లాన్ ని మనం చిత్తడి చెయ్యాలి. నువ్వే కదా జింగా, చెప్పు. అన్ని టోర్నమెంట్లో గెలుచుకుంటూ వచ్చి ఎన్నో పాయింట్లు నువ్వు సేకరిస్తున్నావని విన్నావు, అది నిజమా? మేమందరం బ్యాటిల్ బ్లేడర్స్ కాంపిటీషన్ లో పాల్గొవాలనుకుంటున్నాం. అందుకని మీ పాయింట్స్ ని మేము తీసుకోబోతున్నాం. పాయింట్స్ కావాలా? ఒక రోజు నా ఫ్రెండ్స్ కూడా ఇలాగే నన్ను వెతుక్కుంటూ వచ్చారు. అచ్చు! ఏంటి, ఏమైంది? ఎవరు నా గురించి మాట్లాడుతున్నది? అచ్చు! మీరందరూ టోర్నమెంట్ లో పాల్గొని అలా పాయింట్స్ గెలిచారంటే అదొక మంచి అనుభవంగా ఉంటుందన్నది నా ఉద్దేశం. మాట్లాడింది చాలు, రా పోటీ మొదలు పెడదాం. అయితే సరే, పోటీకి నేను సిద్ధమే. కానీ ఒకటి మాత్రం చెప్పుకుంటాను, ఓడిపోయానని ఎవ్వరు ఏడవకూడదు. సరే, ప్రారంభిద్దామా? 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. వీడు నిజంగా చాలా స్ట్రాంగే. తను స్ట్రాంగ్ అయితే ఏంటి ఇప్పుడు? అవును ఫ్రెండ్స్, సరిగ్గా చెప్పారు. తన దగ్గర మనమందరం ఓడిపోతే మనకి అవమానం. ఇలా ఇవన్నీ మాట్లాడిన తర్వాత వెనకడుగు వేయకూడదు. ఓహో, అలాగా? ఓకే గైస్, మన బలమేంటో చూపిద్దాం. ఫార్మేషన్ టైం. స్పెషల్ మూవ్, ఆల్ అటాక్. నీ పని అయిపోయింది. అలా ఏం జరగదు. పెగాసస్! అది ఈగలే కదా? చిత్తడి చేసేద్దాం. నువ్వేం చేస్తున్నావు? మీరందరూ పోటీలో ఓడిపోయారు. బయలుదేరండి. బయలుదేరం, ఏం చేస్తావు? నీకేం కాలేదు కదా? యా, చాలా థ్యాంక్స్ ఫ్రెండ్. కానీ వీళ్ళందరినీ నేనే ఓడించుంటానుగా. నాకు కావాల్సింది నేను తీసుకున్నాను. వీళ్ళను దాటుకుని నిన్ను ఓడించినా గానీ నాకు ఎక్కువ పాయింట్స్ వచ్చుండేవి. అర్థమైందా జింగా? నీకు నేనెవరో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ పేరు మాత్రమే కాదు, నీ లక్ష్యం ఏంటో కూడా నాకు తెలుసు. నన్ను పరిచయం చేసుకుంటున్నాను. నా పేరు సుబాస. ఇక ఇదిగో ఇదే నా పార్ట్నర్. దీని పేరు తేగల్. దీని స్పెషల్ పవర్ ఈగల్ కాన్స్టిలేషన్. ఇలాంటి పార్ట్నర్ గనక నాకు లేకుంటే అందరినీ ఓడించడం చాలా కష్టం. సుబాస ఇంకా ఈగలా? సుగుసోకు సిటీలో జరుగుతున్న టోర్నమెంట్ లో నువ్వు కూడా పాల్గొంటావా జింగా? ఇప్పుడు మన ఇద్దరం కలిసి ఒకే చోటికి కదా వెళ్తున్నాం. నువ్వు అక్కడికే వెళ్తున్నావా? అవును, మనిద్దరం అక్కడికి కలిసే వెళ్ళాలని రాసి పెట్టినట్టుంది. గెలుపొందడానికి మనిద్దరం ఒకే చోటికి వెళ్లి ఒకటిగా పోరాడబోతున్నాం. అంతవరకు మనిద్దరం మంచి మిత్రులుగా ఉందాం, ఏమంటా? తప్పకుండా. నీ పేరు మాత్రమే కాదు, నీ లక్ష్యం ఏంటో కూడా నాకు బాగా తెలుసు జింగా. ఆశ్చర్యంగా ఉంది. తనకి నా గురించి అన్ని వివరాలు తెలుసున్నాయి, కానీ ఎలా? వావ్, భలే చేస్తోంది. ఇది భలే చేపలు పడుతోంది. నేను ట్రై చేయాలనుకుంటున్నాను. చేపలు ఎక్కడ? ఒక్కటి కూడా నా కంటికి కనిపించడం లేదు. నీ కళ్ళు మాత్రమే ఉపయోగిస్తే ఎలా జింగా? నీ చెవులు కూడా ఉపయోగించు, నీకు వినపడుతుంది. అద్దరు కొట్టేశావు.
ఏ విషయంలోనైనా గానీ నీ కళ్ళను మాత్రం నమ్మకు జింగా. వినికిడి శక్తిని నువ్వు బాగా ఉపయోగించుకో, శ్వాస తీసుకో, అన్నిటినీ ఉపయోగించు. ఇక్కడ మాత్రమే కాదు, నీ బేబ్లేడ్ బ్యాటిల్లోనైనా సరే. అవును, నువ్వు చెప్పింది నేను కూడా ఒప్పుకుంటాను. ఇది బాగా కుక్ అయింది కదా, చాలా రుచిగా ఉంది. ఇది ఎలా వంట చేయాలో మడోకోనే నాకు నేర్పించింది. మడోకానా? తను నా ఫ్రెండ్. తను ఒక మంచి మెకానిక్. అంతేకాదు తను భలే వంట చేస్తుంది. నీకు ఎక్కువ మంది మంచి మిత్రులు దొరికారు, అవును కదా జింగా? నీకు కూడా ఒక మంచి మిత్రుడు ఉన్నాడుగా. నువ్వు సరిగ్గా చెప్పావు. నాకు దొరికిన కొత్త మిత్రుడు. చాలా థ్యాంక్స్ జింగా. సుభాసా, నేను దేనికోసం పోటీ పడుతున్నానన్నది నీకెలా తెలుసు? నేను అతనితో అలా అని చెప్పానా? అవును, పొద్దున నువ్వు అలా చెప్పావు, మర్చిపోయావా? రేపు సుగు సోకు సిటీలో టోర్నమెంట్ మనకి. దానికి ఉదయాన్నే లేవాలి. అందుకని వెళ్ళి పడుకుందాం పద. సుభాసా, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది బ్లేడర్స్. ఇప్పటికే స్టేడియం ఫుల్ అయిపోయింది. రండి చూద్దాం ఎవరెవరు మ్యాచ్ ఆడుతారో, వాళ్ళ పేర్లేంటి, అలాగే వాళ్ళ బేస్ ఏంటని. కమ్ ఆన్ గో ఈగల్. అందరినీ అంతం చేసే పెగాసస్. పోటీదారులందరికీ ఆల్ ది బెస్ట్. ఇందులో ఎవరు గెలుస్తారో చూసి తెలుసుకోండి. బ్యాటిల్ ఫైనల్స్ కి జరిపే సెమీఫైనల్ మ్యాచ్ ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఇందులో వచ్చిన మన చివరి పోటీదారులు జింగా, కిందటి ఛాంపియన్షిప్ లో చివరి దాకా వచ్చిన ఆయన, ఇంకా సుపాజా. ఈయన కొత్త పోటీదారుడే, కానీ ఈయన పర్ఫార్మెన్స్ చూస్తే అలా అనిపించట్లేదు. మనం అనుకున్నట్టే జరుగుతోంది. చాలా బాగా చెప్పావు జింగా. మనలో ఏ ఒక్కరు వెనకడుగు వేయకూడదు. అవును నిజమే, నేను ఒప్పుకుంటాను. ఈ పోటీలో గెలిచిన వాళ్ళకి వాళ్ళు పొందబోయే బహుమతి అదేంటంటే 1000 పాయింట్. దీన్ని అందరూ చూడ్డానికి ఆతృతగా ఉన్నారా? రెడీ 3, 2, 1 చిత్తడి చేసేద్దాం. అరే, వీళ్ళ డిఫెన్స్ ప్రారంభంలోనే చాలా అద్భుతంగా ఉంది. ఏమైంది? పెగాసస్ ఈగల్ వైపే తిరిగి వస్తోంది. అక్కడ ఏదైనా వ్యత్యాసంగా జరుగుతుందా ఏంటి? దీనికి ఒక పెద్ద ఫ్యూషన్ వీల్ ఉంది. పర్ఫార్మెన్స్ టిప్ కూడా చాలా లావుగా ఉంది. అంటే ఇందులో స్టామినా, డిఫెన్స్ రెండు ఉన్నాయన్నమాట. ఇదొక మంచి బ్లేడే. ఏదేమైనా ఈ పోటీ డ్రాలో అయిపోకూడదు. పెగాసస్ లో శక్తి ఉన్నప్పుడే నేను దీన్ని ఎలాగైనా ఓడించి తీరాలి. గో పెగాసస్! అలా తిరిగి తిరిగి వచ్చిన తర్వాత పెగాసస్ అటాక్ చాలా బాగా ఉంది. ఈగల్ బాగా దెబ్బతింటుంది. పెగాసస్ చూస్తుంటే ఫుల్ స్పీడ్ అటాక్ చేస్తున్నట్టుగా ఉంది. ఇలా వెళ్తే ఈగల్ కి ప్రమాదం. ఈగల్ కు ప్రమాదమా? నేను అలా జరగనిస్తేనే కదా. అది చూసుకుందాం. అద్భుతం ఈగల్. అటు చూసారా, పెగాసస్ ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. ఎందుకని ప్రశాంతంగా ఉందనుకుని మనం తక్కువ అంచనా వేశాం. దాని వెనక ఇంత పెద్ద అర్థం ఉంది. ఏంటిది? సమస్యను ఎదుర్కొనేవాడే నిజమైన బ్లేడర్. ఇప్పుడు నువ్వేంటో చూపించు జింగా. ఇప్పుడు ఏం చేయడం? ఖచ్చితంగా ఏదైనా ఒక మార్గం ఉంటుంది. మన ఈ ప్రయాణం చాలా సాఫీగా సాగుతుంది కదా జింగా. ప్రయాణమా? నువ్వు పోటీని బాగా గమనించాలి. అలా గమనిస్తేనే నువ్వన్నిటినీ గ్రహించగలవు. నాకు అర్థం అవుతోంది. నేను నెమ్మదిగా ఫోకస్డ్ గా ఉండాలి. తప్పకుండా పెగాసస్ వేగాన్ని ఈగిల్ తట్టుకోలేదని నాకు తెలుసు. ఎందుకంటే ఈగిల్ బ్లేడ్ అనుకున్న దానికంటే హెవీగా ఉంది. నాకు అర్థమయ్యింది. ఇక్కడ కుడివైపు నుంచి ముందుకు వస్తోంది. పెగాసస్ ఆల్రెడీ దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఆలోచిస్తున్నారు. పెగాసస్, నువ్వు సాధించగలవు. ఇంకొంచెం వేగంగా వెళ్ళు. ఈగిల్ మనంత వేగంగా వెళ్ళలేదు కాబట్టి నీ తడక ఏంటో చూపించు. ఇప్పుడు మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ఈగిల్ వైపు ఇప్పుడు పెగాసస్ వెళుతోంది. పెగాసస్ ఈగిల్ వెనక వైపుకి వెళ్ళి దగ్గరికి చేరుకుంది. ఈగిల్ కి వెనకాల కూడా కళ్ళు ఉన్నాయి.
అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఎలాగైతే పెగసస్ ఇంతకు ముందు ఈగల్ చుట్టూ వచ్చిందో ఇప్పుడు అలాగే ఈగల్ కూడా పెగసస్ చుట్టూ వస్తుంది. చూడండి, ఈగల్ ఈగల్ దాడి చాలా భయంకరంగా ఉంది. అరే ఏంటిది, పెగసస్ కి ఇంత పెద్ద కష్టమా? ఎటువైపు నుంచి దాడి చేస్తుందో కూడా అర్థం కావట్లేదు. అంటే నేను ఇప్పుడు డిఫెండ్ కూడా చెయ్యలేను. దీన్ని ఎలా నేను అడ్డుకోను? ఈగల్ వేగమైన అటాక్ పెగసస్ కి ఎటువైపు వస్తుందో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి జింగాకి ఓడిపోతామన్న భయాన్ని కల్పిస్తోంది. పోటీ పూర్తయిపోతుంది అనుకుంటాను. దానికి ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు. దాని వెయిట్కి అది ఎప్పుడో స్లో అయిపోయి ఉండాలి కదా. అది ఎటువైపు నుంచి దాడి చేస్తుందో ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నాను. కాబట్టి నేను కొంచెం ఫోకస్డ్ గా ఉండాలన్నమాట. అది ఆ శబ్దం. ఎప్పుడు నీ కళ్ళను మాత్రమే ఉపయోగించకూడదు, చెవులను కూడా ఉపయోగించు. శ్వాస బాగా పిలుచు, నీలో ఉన్న అన్ని మెలకువల్ని ఉపయోగించు. అలా చేస్తే ఖచ్చితంగా బేబ్లేడ్ లో నువ్వు గెలిచి తీరుతావు. కనిపెట్టేశాను. నా స్కిల్స్ మొత్తం ఉపయోగించి ఈ పోటీలో నేను ఎలాగైనా సరే గెలిచి తీరుతాను. శబ్దం, గాలి, భావాలు. ఏంటి ఏమన్నావు? జింగా సైలెంట్ గా ఉన్నారు. అలా అయితే ఆయన ఈ పోటీలో ఇక కొనసాగించరు అనుకుంటాను. నా అన్ని భావాలను ఉపయోగించి నేను ఫోకస్ చెయ్యాలి. సరే, ఇప్పుడు దాడి చేద్దాం పెగసస్. అది ఆపేసింది. పెగసస్ ఇప్పుడు ఈగల్ ని ఆపేసింది. ఎడివైపు నుంచి అటాక్ చేయబోతుందో దానికి ఎలా తెలిసింది? నా దగ్గర బాగా ఇరుక్కున్నావు. జాగ్రత్త ఈగల్. ఈగల్ కి భయంకరంగా దెబ్బ తగిలింది. దాన్ని చూస్తుంటేనే మనకి తెలిసిపోతుంది. ఈగల్ ఇప్పుడు అలసిపోయింది, కానీ పెగసస్ అసలు అలసిపోలేదు. మ్యాచ్ ని గమనించండి ఫ్రెండ్స్. నువ్వు ఎంత ప్రయత్నించినా తప్పించుకోలేవు. నువ్వు అలా అని అనుకుంటున్నావా జింగా? నా పూర్తి శక్తిని ఉపయోగించి నేను ఎలా ఓడిస్తానో చూడు. ఈగల్ మెటల్ వింగ్ స్మాష్. పెగసస్ ఈగల్ స్ట్రైక్ పెగసస్ ని స్టేడియం నుంచి బయటికి పంపించేసింది. అయితే అంతా పూర్తయిపోయిందని అర్థం. ఈగల్ స్పిన్ షాట్ మిగతా వాటిలా కాదు, అది చాలా పెద్దది. అలా అయితే అది దాని బఫ్ ను ఉపయోగించి దేని మీదైనా దాడి చేయగలదు. జింగా, నువ్వు దీని గురించి ఆలోచించుండవు. ఈ సమస్య గురించి చెప్తున్నా. ఏంటి సమస్య? సమస్యను చూసి ఎప్పుడు భయపడి పారిపోకూడదు, దాన్ని ఎదిరించి గెలిచి చూపాలి. సరిగ్గా చెప్పావు. ఇది నా సమస్య ఏం కాదు. నాకు రెండో అవకాశం దొరికింది. గో పెగసస్. ఇప్పుడే అంతుకొచ్చింది. ఇందులో గెలిచింది పెగసస్ ఇంకా జింగా. అద్భుతం జింగా. దీనంతటికి నీకే థ్యాంక్స్ చెప్పాలి సుభాసా. ఓ సుభాసా, నువ్వు నాకు పెగసస్ కి ట్రైనింగ్ ఇచ్చావా? ఇది అసలు గెలుపు కాదు. సుభాస తన పూర్తి శక్తిని ఉపయోగించి నాతో పోటీ పడలేదు. తను పెగసస్ శక్తిని, నా శక్తులని పరీక్షించాడంతే. కానీ తను ఎందుకు ఇలా చెయ్యాలి? కంగ్రాచులేషన్స్ జింగా, మీరు 1000 పాయింట్ల బహుమతిగా గెలుచుకున్నారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గో, దీంతో మీరు టైర్డ్ అవ్వకండి. ఎక్కువ పాయింట్స్ గెలుచుకుని బ్యాటిల్ బ్లేడర్స్ లో ఇంకా పాల్గొనాలి. గో బ్యాటిల్ బ్లేడర్స్. నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. పోటీ పడకుండా ఎందుకు నాకు అవన్నీ నువ్వు నేర్పించావు? నువ్వు పొరబడుతున్నావు జింగా. నీకు నేను ఏమీ నేర్పించలేదు. సుభాసా, నువ్వు నిజం చెప్పి తీరాలి. ఎవరు నువ్వు? నేను ఒక బ్లేడర్ని. నేను కూడా నీలాగే జింగా. ఇంకేదైనా టోర్నమెంట్ లో మన ఇద్దరం మళ్ళీ కలుసుకుందాం.